నమస్తే, వెల్కమ్ టు మహాభక్తి. రుద్రాక్ష సర్వ జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షల ప్రాముఖ్యత, రుద్రాక్షల ధారణ, నియమాలపై మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించి ఎన్నో సందేహాలున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందండి. నమస్కారం పాండురంగారావు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సార్, మామూలుగా మీరు ఒక మోటివేషన్ తో స్టార్ట్ చేశారు, ప్రేక్షకులు అది చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒక మోటివేషన్ తో స్టార్ట్ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సత్సాంప్రదాయం అంటే సత్సాంగత్యము ఎలా ఉంటుంది? శ్రీ మహావిష్ణువుని నారదుడు అడిగాడంట, మహానుభావ సత్సాంగత్యం అంటే ఏమిటి అని. నారద, అవన్నీ తర్వాత మాట్లాడదాం, అక్కడ ముందు ఒక పురుగు ప్రాణం కోల్పోతోంది, ఎల్లు ఒకసారి పలకరించిరా, ఏదో ఇబ్బంది పడుతోంది అంటే అక్కడికి వెళ్ళి తన్ను అడుగు చెప్తుంది. అంటే అక్కడికి వెళ్ళి పురుగుని అడుగుతాడు, సత్సాంగత్యము అంటే ఏమిటి అనగానే నారదుని ముఖం చూసి టక్మని చచ్చిపోద్ది. మరి ఇదేంటి, నేను అడిగిన తర్వాత చనిపోయింది అని చెప్పి, స్వామి ఇలా జరిగిందంటే ఏం పర్వాలేదు, అక్కడ పావురం ఉంది, ఆ పావురం దగ్గరికి వెళ్ళి అడుగు. పావురం దగ్గరికి ఇదే ప్రశ్న అడగంగానే, ప్రశ్న వేయంగానే చనిపోతుంది. స్వామి, పావురం కూడా వెళ్ళిపోయింది అంటే అక్కడ ఒక దూడ ఉంది, ఆవు దూడ, ఆ దూడ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, 2 హత్యలు చేయించావయ్యా నాతో, మళ్ళీ 3వ హత్య చేయిస్తావా ఏంటి, దూడ దగ్గరికి వెళ్ళి గోహత్య మహాపాపం అని అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడగబోయ్యా నారదా అంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి సత్సాంగత్యం అంటే ఏమిటి అని దూడని అడుగుతాడు. నారదుని ముఖం చూసి తలవాలు చేసి చనిపోతుంది. అరే రే, గోహత్య కూడా నా ఖాతాలో వేసాడు సార్ స్వామి అని చెప్పి, ఇంకా మనం పెట్టుకోవద్దు, ఇవన్నీ కూడా వెళ్ళిపోదాం, ఇంకెన్ని హత్యలు చేయిస్తాడో, నాకు ఏ ప్రశ్న వద్దు, ఏ సమాధానం వద్దు. ఏమి నారదా అంటే, అది కూడా వెళ్ళిపోయింది స్వామి అంటే, ఏం పర్వాలేదు, నీ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే అదిగో అక్కడ చూడు, రాజభవనంలో రాజుగారికి యువరాజు పుట్టాడు, యువరాజు దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న వేయి, సమాధానం నీకు చెప్తాడు అంటే, మనుషులను కూడా చంపేసి ఖాతాలో వేసేస్తావా స్వామి అంటే, లేదు నువ్వు ముందు వెళ్ళి అడగవయ్యా అంటే, అక్కడికి వెళ్ళి యువరాజు దగ్గరికి వెళ్ళి, అప్పుడే పుట్టిన యువరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు సత్సాంగత్యం అంటే ఏమిటి అని. అంటే అప్పుడు ఆ పిల్లాడు నవ్వుతాడు. నవ్వి, నారద గమనించలేదా, నువ్వు మొట్టమొదటిసారి నాతో మాట్లాడినప్పుడు పురుగు రూపంలో ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడడం నీ సాంగత్యం, నువ్వు నాతో మాట్లాడడం వల్ల పావురం అయ్యాను, పురుగుగా ఉన్నవాడిని, పావురం జన్మెత్తాను, తర్వాత నువ్వు నాతో మాట్లాడావు, ఆ జన్మ పోయి నాకు ఆవు కడుపున పుట్టాను, నువ్వు నాతో మాట్లాడడం వల్ల అది కూడా పోయి ఒక రాజు కడుపున యువరాజుగా పుట్టాను, ఇంతకంటే సత్సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం ఇంకేముంటుంది స్వామి, నువ్వు కాసేపు కనబడినందుకే ఇంత ఉన్నతంగా నేనున్నాను. సో సత్సాంగత్యం ఏమిటి అంటే, సత్పురుషులతో కలిసిన, సత్సాంప్రదాయాన్ని పాటించిన, సత్ప్రవర్తన కలిగి ఉండిన వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క మాటల్లో చెప్పాలి అంటే, అత్తరు మనం రాసుకోకపోయినా అత్తరు అమ్మే వీధిలోకి వెళ్తే ఆ వాసన మనకి కూడా వస్తుందంటారు. కాబట్టి ఎప్పుడు సత్పురుషుల సాంగత్యం మంచిదే. గురుగారు, కమ్యూనికేషన్ అంటే స్టూడెంట్ కి టీచర్ కి ఎలా ఉండాలంటారు? అంటే ఒక మేధావి ఏమంటాడంటే, నేల ఎంత సారవంతమైనదైనా విత్తనం మంచిది కాకపోతే మొలక రాదు. సో నీలో నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉన్నా అది కమ్యూనికేట్ చేసే సామర్థ్యం కనుక నీలో లేకపోతే నీ నాలెడ్జ్ మొత్తం వేస్ట్. ఇప్పుడు ఇక్కడ చిన్న సంఘటన ఒకటి చెప్తాను. ఒక పెద్ద ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయితే చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నారు, చుట్టూ నిల్చొని ఉన్నారు. నిల్చుంటే ఆయన ముఖానికి ఆక్సిజన్ అన్ని పెట్టుంటే భార్యకి సైగ చేస్తున్నాడు. ఆయన బెడ్ మేయించి సైగ చేస్తే పేపర్ ఇవ్వు, పెన్ ఇవ్వు అని సైగ చేస్తున్నాడు. పాపం ఏదో చెప్పదలుచుకున్నది చెప్తాడేమో మా ఆయన పోయే టైంలో, అదేంటో రాసుకుందామని చెప్పేసి పేపర్ ఇద్దామని చెప్పేసి పేపర్ ఇచ్చి పెన్ ఇస్తుంది. దాన్ని పెన్ ఇస్తే రాస్తాడు దాని మీద. రాసిన తర్వాత చూద్దాం, ఇప్పుడు ఎందుకు, తర్వాత చదువుదాంలే అనుకొని ఇలా పర్సులో పెట్టింది. ఆయన పోయాడు, ప్రాణం పోయింది. ప్రాణం పోతే ఇప్పుడు ఏం చదువుతాంలే, తర్వాత చదువుదాం కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అప్పుడు తీసి ఇందులో ఏం రాశాడు మా ఆయన ఆఖరి కోరికని తిప్పి చూస్తే, వస్తే పిచ్చముఖమా, మీ తమ్ముడు నా ఆక్సిజన్ పైప్ మీద కూర్చున్నాడు, నాకు ఊపిరి ఆడట్లేదు, ముందు వాడిని లెగమని చెప్పవే అని రాశాడు. సో ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోతే, అది తెలియకపోతే, మనం పాస్ చేయకపోతే ఇలాగ ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. చిన్న ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ప్రపంచ మేధావి ఐన్స్టీన్
ఆఖరి దశలో తన బెడ్ మీద ఉండి అప్పటి వరకు ప్రపంచానికి అందజేయని ఎన్నో సూత్రాలు, ఎన్నో గొప్ప విషయాలు ఆఖరి నిమిషంలో డిస్కస్ చేద్దామని ఆగిపోయాడు. అది డెత్ బెడ్ మీద నర్సుతో మాట్లాడాడు. 40 నిమిషాలు నర్సుతో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏమేమి ప్రపంచానికి చెప్పలేదు. అన్నీ చెప్పిన తర్వాత నోట్ చేసుకోమన్నాడు నర్సుని, అన్నీ నోట్ చేసుకోమన్నాడు. ఆయన చెప్పాడు. అన్నీ అయిన తర్వాత దురదృష్టం ఏమిటంటే ఆమె నాకేం అర్థం కాలేదని చెప్పింది. కారణం ఏమిటంటే ఆయన జర్మన్లో చెప్పాడు, నర్సుకి జర్మనీ రాదు. నీకు జర్మనీ వచ్చా అని ఆయన అడగలేదు, నాకు జర్మన్ రాలేదు ఏం చెప్పలేదు, నోట్ చేస్తుందో లేదో చూడలేదు. లేకపోతే E=mc² లాంటి ఎన్ని సిద్ధాంతాలు రూపొందేవో, ఎన్ని బయటకు వచ్చావో. సో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం, ఇప్పుడు యూత్కి చాలా అవసరం. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. రైట్ అమ్మా. సాయిరామ్ విజయవాడ నుంచి. సాయిరామ్ గారు చెప్పండి. నమస్తే సార్. ఓం నమ శివాయ. సాయిరామ్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మాది 12 నవంబర్ 1974 అండి. ఎవరిది? నాదేనండి. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా సాయిరామ్ గారు? మంగళవారం కరెక్ట్ అండి. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నానండి. జాబ్. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారండి? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారు? అంటే సుమారుగా ఒక 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయినా? చూడండి, ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. ఖాళీగా ఉంటే లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తాయి. ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే ఇంటి దగ్గర మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి చేయకపోతే అది ఇబ్బందే. రైట్, ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి సాయిరామ్ గారు. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి మీకు ఎలా వీలైతే అలా వేయండి. ఆహార నియమాలు ఏమీ లేవు. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ పవర్ యాడ్ అయినప్పుడు, అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం తోడైతే ఆ వచ్చే పని బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం చేసే పనికి ఇలాంటివి యాడ్ అయితే ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. ప్రవీణ్ నల్గొండ నుంచి. ప్రవీణ్ గారు చెప్పండి, గురుగారితో మాట్లాడండి. శివాయ నమః. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ప్రవీణ్ గారు? 15/1/5. 17 2 1999. మీరే కదా? శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? ఇది శనివారం అండి. 17/2 కదా? సాటర్డే. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేనే తప్పు చూసానేమో. ఐఎమ్ సారీ అండి, బుధవారం ఇది. 17 కరెక్టే. 17. ఆ రోజు అమావాస్య కూడా. ఇది మకర రాశి. ఏం చేస్తున్నారండి? ఈ పాటికి అబ్రాడ్ లో ఉండాలి, విదేశాల్లో. కుంభ మకర అది బార్డర్ లోనే ఉంది, నథింగ్ రాంగ్. అది సంధి అంటారు. ఒక 5 నిమిషాలు అటైతే కుంభలోకి వెళ్ళిపోతుంది. అది కుంభలోకి వెళ్తుంది. పర్వాలేదు, చెప్పండి. ఏమండి, ఒక 5 నిమిషాలు అటు ఇటు, నథింగ్ రాంగ్. ముందు అది డేట్ మనం తప్పు రాసుకున్నాం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. సారీ, ఏదో చెప్తున్నారు. అంటే యూపీఎస్సీనా? గ్రూప్స్లో. సో యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఫ్రీగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ టెన్షన్ లేకుండా. జనరల్గా గ్రూప్స్ అన్న యూపీఎస్సీ అనగానే ఏమవుతుందంటే ఇండియాస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని అనుకుంటారు. ఎప్పుడైతే మనకు తెలియకుండా ఈ ఆలోచన వస్తుందో మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ బర్డెన్ తీసుకుంటుంది. అది గ్రూప్స్ కావచ్చు, గ్రూప్స్ అయితే స్టేట్లో టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, అదే యూపీఎస్సీ అనగానే ఇండియాస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇలా ఎప్పుడు ఇది ఎలాగన్నా కొట్టాలనే ఆలోచన మనకు వచ్చినా, లేకపోతే టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని మనం అనుకున్నా, మనకి తెలియని ఒత్తిడి మన ఇన్నర్ కాన్షియస్ మీద ఉంటుంది.
అలాగే ఇంట్లో వాళ్ళు ఈసారి అయిపోద్దారా అని అడుగుతుంటారు. ఇవన్నీ బర్డెన్సే. వాళ్ళు ఫ్రీగా అంటే ఏది చదివినా అది రిజిస్టర్ అయ్యేటట్టు ఉండాలి. ఏం చూసినా ఆ సబ్జెక్టు వాళ్ళ మెమరీలోకి వెళ్ళిపోవాలి. అలా ఉన్నప్పుడు అసలు మెంటర్ అవసరం లేదు, కోచ్ అవసరం లేదు. ఇప్పుడు మహబూబ్ నగర్ దాబూర్ అనన్యారెడ్డి 2002 లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి యూపీఎస్సీ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. ఆ అమ్మాయి ఒక మామూలు రైతు కుటుంబం నుంచి, ఒక సామాన్య కుటుంబం, మెంటర్ లేడు ఆ అమ్మాయికి, కోచింగ్ లేదు, ఏమీ లేదు, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. సో విశాఖపట్నం గోపాలకృష్ణ తెలుగు మీడియం. సో అంటే ఏమర్థమవుతుంది అంటే బడ్డెన్ తీసుకోకుండా ఫ్రీగా మనం ప్రిపేర్ అయితే శుభ్రంగా ఉంటుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సూరిబాబు నల్గొండ నుంచి. సూరిబాబు గారు చెప్పండి. హలో సూరిబాబు గారు. ఓకే, కట్ అయినట్టుంది గురుగారు. గురుగారు చెప్పండి, రుద్రాక్ష విశిష్టత, ఇది ఎవరు వేసుకోవాలి, ఇది వేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు చూడొచ్చు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే మనతో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే రుద్రాక్షలు వేసుకోగానే అన్నీ మారిపోతాయా, అన్నీ మనకు అనుకూలంగా జరిగిపోతాయా అంటే, ఇప్పుడు ఒక దైవికమైన సంపద ఉంటే అన్నీ అలా జరిగిపోక్కర్లేదు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. భగవాన్ శ్రీకృష్ణులు పాండవులతో ఉన్నాడు. అలా అని వాళ్ళకి ఏ కష్టం లేదు అనుకుంటే పొరపాటు. వాళ్ళ పడ్డ కష్టాలు ఎవరికీ లేవు. అయినా 7 అక్షణ్యాలు ఇక్కడ ఉండి 11 అక్షణ్యాలు అక్కడ ఉండి అతిరథ మహారథులందు అటుండి కేవలం వీళ్ళు 5గురే ఇటుండి మొత్తం మహాభారత అంటే కురుక్షేత్ర సంగ్రామంలో విజయాలన్నీ పాండవులకే వచ్చాయి. కారణం ఏమిటంటే భగవంతుడు ఉన్నాడు. అంతిమంగా సత్యానికి, న్యాయానికి, ధర్మానికే విజయం చేకూరుతుంది. ఒక దైవికమైన సహకారం ఉంటే రుద్రాక్ష ఆధ్యాత్మిక సంపదల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే దీన్ని మించిన సంపద ఏమీ లేదు ఆధ్యాత్మికంగా. ఎందుకంటే దీనికి అన్ని ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు, ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఇంటిలో ఆ యజమాని మెడలో కానీ ఆ ఇంటి పూజా మందిరంలో కానీ రుద్రాక్ష ఉంది అని అర్థం. వాళ్ళు ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరినన్నా చూస్తే అంత శక్తివంతమైంది, అంత పాజిటివ్గా ఉంటుంది. అందుకనే రుద్రాక్ష దానం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కోపంలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు ఆ మనిషికి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి గురుగారు? అంటే ఎమోషన్స్ ఎప్పుడూ మంచిది కాదమ్మా. కోపం ఒక్కటే కాదు, ఏ ఎమోషన్లోని నిర్ణయాలు తీసుకోకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే అవి సత్ఫలితాలు రావు. అంటే మనకి రామాయణ కథలు ఎందుకు చెప్తానంటేనమ్మా, రీచ్ అవ్వడం కోసం. ఈజీగా నేను చిన్న చిన్న ఈ కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. రామాయణంలో వాల్మీకి రామాయణం మొత్తంలో ఎక్కడ రాముడు దేవుడు అని చెప్పడు. రాముడు ఒక సామాన్య మానవుడు, చుట్టుపక్కల క్యారెక్టర్స్ అన్ని ఎలివేట్ అవుతూ ఉంటాయి. రాముడు మాత్రం మామూలుగానే నడిచి వెళ్తూ ఉంటాడు, ఎలాంటి మహిమలు చూపించడు. ఆఖరిలో మండోదరిని మాత్రం రచయిత అంటే వాల్మీకి మహర్షి మండోదరిని వాడుకుంటాడు దేవుడు అని చెప్పడానికి. మేఘనాథుడు చనిపోయినప్పుడు, కొడుకు చనిపోయినప్పుడు అప్పుడు అడుగుద్ది మండోదరి, నీకు అసలు అర్థం కావట్లేదా, నీకు మైండ్ ఏమైంది, ఆ వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా, అరే వాలిని నిన్ను 30 చెప్పులు తెప్పి 3 చెరువులు నీళ్ళు తాగించిన వాలిని సునాయాసంగా చంపేశాడు, తాటకిని చంపేశాడు, శివధనుసుని అవలీలుగా ఎత్తేశాడు, వారధిని నిర్మించాడు. ఇవన్నీ మనుషులు చేసే పని కాదు కదా, ఇది మనుషులతో సాధ్యం కాదు కదా, వచ్చింది శ్రీమన్నారాయణ నీకు అర్థం కాలేదా, ఆ భగవంతుడే ఇక్కడ రాముడి రూపంలో మనుష్య రూపంలో ఉన్నాడు అని నీకు తెలియలేదా, ఇప్పటికన్నా వెళ్ళి సీతను అప్పచెప్పమని చెప్పిన మండోదరి, ఇంత జ్ఞానం కలిగిన మండోదరి భర్త చనిపోయినప్పుడు, అదే రాముడు చనిపోయినప్పుడు, రాముడి చేతిలో రావణుడు చనిపోయినప్పుడు మొత్తం విచక్షణ కోల్పోయి అసలు ముల్లోకాల్ని జయించిన నా భర్తని ఒక సామాన్యుడు చంపేస్తాడా, అష్టదిగ్గజాలని అదుపులో ఉంచుకొని కాళ్ళ కింద పెట్టుకున్న నా భర్త, ఇన్ని శాస్త్రాలు చదివిన నా భర్త ఒక సామాన్య మానవుడు వచ్చి చంపేస్తాడా, సంగతి తేల్చేద్దామని చెప్పి వస్తుంది.
వచ్చి రాముడి మీద కోపంగా వచ్చినప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు ఒక బండరాయి మీద కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే ఆ సాయంత్రపు నీడతో రాముడి నీడ అలా దూరంగా పడుతూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి మండోదరి వస్తూ ఉంటే మండోదరి నీడ రాముడికి కనిపిస్తుంది. రాముడి మీద నీడ పడుతూ ఉంటే చటక్కున లేచి నిల్చొని పక్కకి జరుగుతాడు రాముడు. పక్కకి జరిగితే అప్పుడు ఆహా ఏమి సంస్కారం, స్త్రీ నీడ కూడా తాకడానికి ఇష్టపడని మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ శ్రీరామచంద్రుడిని అని చెప్పి 2 కాళ్ళ మీద కూర్చొని రాముడికి నమస్కారం. అంటే అంతటి జ్ఞానం కలిగిన భగవంతుడిగా గుర్తించిన మండోదరి భర్త చనిపోయాడన్న ఆక్రోశం కోపంలో విచక్షణ మొత్తం కోల్పోయి రాముడిని దూషించడానికి మొదలుపెట్టింది. సో మనం ఆనందంలో ఉన్నప్పుడు చేసే వాగ్దానము తప్పవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏ ఎమోషను నిర్ణయాలు తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితేనే బాగుంటుంది. గురుగారు, సర్వకార్య సిద్ధికి ఎటువంటి రుద్రాక్ష ధరించే మంచిదంటారు? అంటే అన్ని పనులు అయిపోతాయంటే పనులేమి చెయ్యక్కర్లా. రుద్రాక్షలు వేసుకుంటే ఈ పనికి ఇది, ఈ పనికి ఇది, అలా ఏముండదు. రుద్రాక్ష ధారణ ఏమిటి అంటే ఒక దైవికమైన సంపద. అది మన దగ్గర ఉంటే మనం చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి వ్యతిరేక శక్తులు రాకుండా ఒక దైవికమైన శక్తి. అంటే 1 degree మోర్ యాటిట్యూడ్ అంటాం. అంటే వాటర్ని 99 degreesలో హీట్ చేస్తే అది వేడి నీళ్లు స్నానానికి బాగుంటాయి. దానికి ఇంకొక డిగ్రీ యాడ్ అయితే 100 degrees, అప్పుడు స్టీమ్ కన్వర్షన్ అవుతుంది, ఇవాబరేట్ అవుతుంది. రైల్ ఇంజన్ కూడా లాగే అవతల పాడేస్తుంది. 99 degreesలో ఏమీ కాదు, ఇంకొక డిగ్రీ యాడ్ అయితే ఇంత శక్తి వస్తుంది. సో అలాగే మనం చేస్తున్న పనికి ఒక శక్తి ఏదైనా యాడ్ అయితే అది అద్భుతం అవుతుంది. ఆ శక్తి దైవికమైందైతే అది చెప్పనాల్సిన అవసరం లేదు. అందుకనే ఖచ్చితంగా అది ఒకటి తోడుంటే వచ్చే ఫలితం బాగుంటుంది. అందుకనే రుద్రాక్ష ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించే బాగుంటుంది అంటారు గురుగారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. దీనికి నియమాలు అనేవి ఏమి ఉండవు. మీ అలవాట్లు అనేది కేవలం వ్యక్తిగతం. మీ అలవాట్లన్నీ మన అలవాట్లన్నీ వ్యక్తిగతమే. తర్వాత ప్రాంతానికి బట్టి అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అంటే ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలని ఏం ఉండదు. అది ప్రాంతాల వారీగా వ్యక్తులను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం స్టూడియోలో. ఇక్కడ ఒకవేళ దేవతార్చన చేయాల్సిన నైవేద్యం పెట్టాల్సి వస్తే దేవుడికి ఇక్కడ పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యం పెడతాం. ఇక్కడి నుంచి కొంచెం చింతల బస్తీకి వెళ్ళినట్టయితే అక్కడ దేవతార్చన అమ్మవారికి ఆరాధన చేస్తారు. అక్కడ మద్యము మాంసము ఉంటుంది. అది తప్పు కాదు. వెస్ట్ బెంగాల్ వెళితే అక్కడ బ్రాహ్మణ్యంలో కూడా నాన్ వెజిటేరియన్ తీసుకుంటారు. సో మహానైవేద్యంగా అన్ని పెడతారు. అది తప్పు. అంటే ఆహారం అనేది అలవాట్లు అనేది కేవలం వ్యక్తిగతం, 6 ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది దైవానికి సంబంధించింది ఏమీ కాదు. అయినా ఈ ఆధ్యాత్మికతకి ఐంధవ ధర్మానికి ఆద్యుడైనటువంటి జగద్గురు ఆదిశంకరుల వారు అంతటి వారే ఏమంటారంటే, ఇంతకంటే మనుష్యుడు దీనికంటే పవిత్రమైన ప్రదేశం ఇంకేమీ లేదు, ఇక్కడ ధారణ చేస్తే ఇంతకంటే ఉన్నతమైనది ఇంకేమీ లేదు, దీనికంటే బాగా మనుష్యుడు ఏది చూడడు. దేహమే దేవాలయం, అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర, ఇంతకంటే గొప్పది లేదు, ఇక్కడ ధరిస్తే ఏముంది. సో అలా ఏముండదు. సో ఇది దైవికమైన సంపద, క్షుద్రం కాదు రుద్రాక్ష. ఇది వేసుకుంటే మంచి జరుగుతుంది. స్వయాన ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో నీ గుండెల మీద నడయాడుతూ ఉంటాడు. శని దోష నివారణకు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిదంటారు గురుగారు? ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. సో గ్రహపరమైన దోషం, ఆ గ్రహం ఈ గ్రహం అని కాదు, మొత్తం గ్రహాలకి అధిపతి ఈశ్వరుడు, ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. కాబట్టి గ్రహపరమైన ఏదైనా దోషాలుంటే ఇమీడియట్ రెమెడీ. అంటే మనకి హెడేక్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం రెమెడీ. గ్రహపరమైన దోషం ఉంటే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష, ఇమీడియట్ రెమెడీ. గ్రహపరమైన దోషాలకు కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. మాకున్న సందేహాలన్నీ పరిష్కార మార్గాలు చూపించారు. ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహా న్యూస్.